హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు మనమైతే ఏపీ ప్రిలిమ్స్కి సంబంధించి మార్క్స్ యాడింగ్ కేసు అప్డేట్ అంటే నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడు, ఫైనల్ హీరింగ్ ఎప్పుడు, ఈ కేసు సంబంధించి ప్రస్తుతం ఏం నడుస్తుంది అనే దాని గురించి అయితే మనం కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం. నిన్న మొన్నటి వరకు ఈ కేసు గురించి పెద్ద హైప్ ఏం లేదు. సడన్గా ఈ కేసు మీద అభ్యర్థులు అయితే ఆశలు చిగురించడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఒకసారి అయితే డిస్కషన్ చేద్దాం. తెలంగాణ మార్క్స్ యాడింగ్ కేసు తరహా మన మార్క్స్ యాడింగ్ కేసు కూడా అవబోతుందా? అలాగే అసలు తెలంగాణ నోటిఫికేషన్లో మార్క్స్ యాడింగ్ కేసు ఎంత ఇంపాక్ట్ చూపించింది అనే విషయాన్ని కూడా మనం డిస్కషన్ చేద్దాం. మన దగ్గర ఉన్నటువంటి మార్క్స్ యాడింగ్ కేసుకు తెలంగాణలో జరిగినటువంటి మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి ఒకసారి అయితే పోలికలు చూద్దాం. ఈ కేసు మీద అయితే బోర్డు అనేది ప్రస్తుతం ఆచితూచి వ్యవహరిస్తుందన్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే. అలాగే మార్క్స్ యాడింగ్ కేసు విషయంలో తెలంగాణకు సంబంధించి సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ తర్వాత మన ఏపీలో అయితే అభ్యర్థుల్లో కొంత పాజిటివ్ వైబ్రేషన్ వచ్చిందన్న విషయం అయితే అందరూ గమనించాలి. అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి నెక్స్ట్ హీరింగ్ డేట్ ఎప్పుడుంది, అభ్యర్థులకి ఈ కేసు విషయంలో మార్క్స్ యాడ్ అవుతే మన ఏపీలో జరిగే పరిణామాలు ఏంటి అనే విషయాలను అయితే మనం ఒక్కొక్కటిగా డిస్కషన్ చేద్దాం. అలాగే మనం వచ్చేసి మన ఛానల్ తరపు నుంచి ఒక 70 మెంబర్స్కి కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్ డిస్క్రిప్షన్లో వీడియో అనేది లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి. మీరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. అలాగే ఈ వీడియో చూసే అభ్యర్థులు ఎవరైనా జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే మన ఎస్వి ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్లో అయితే డైలీ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఎవరైనా యూజ్ అనుకుంటే ఆ ఛానల్ను కూడా ఒకసారి మీరు చూసినట్లయితే అందులో మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందన్నమాట. ఓకే, డైరెక్ట్గా మనమైతే పాయింట్లోకి వెళ్ళిపోదాం. సరే, ఇప్పుడు వచ్చేసి అసలు తెలంగాణలో మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి ఏం జరిగింది, అభ్యర్థుల్లో ఉన్నటువంటి అపోహను అయితే మనం తొలగిద్దాం. యాక్చువల్లీ తెలంగాణలో మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత వీరైతే హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఓవరాల్గా 13 మార్క్స్ యాడ్ చేయమని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ హైకోర్టు వచ్చి కేవలం 4 మార్కులు మాత్రమే యాడ్ చేసింది. 13లో ఎన్ని మార్కులు వీరు అడిగింది 13, హైకోర్టు యాడ్ చేసింది 4 మార్కులు. సో 4 మార్కులు యాడ్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అభ్యర్థులకు ట్రైనింగ్ అయిపోయింది, ప్రజెంట్ పోస్టింగ్లో కూడా ఉన్నారు. ఇది 2022 నోటిఫికేషన్ అనమాట. ఇది క్లియర్ కట్. అయితే ఇప్పుడు వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటి సుప్రీంకోర్టులో అంటే, ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగిందనమాట. ఏ విషయంలో, ఈ మార్క్స్ మాకు 4 కాదు, ఓవరాల్గా 13 మార్కులు యాడ్ అవ్వాలి అని చెప్పేసి. సో సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు వచ్చేసి ఒక జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. హైకోర్టుకు సంబంధించి హైకోర్టు అలాగే పిటిషనర్స్ ఇద్దరి ఒప్పందం మేరకు వీరికైతే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్ ప్రొఫెసర్స్తో ఒక టీం ఏర్పాటు చేసి, ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఈ 13 క్వశ్చన్స్ మీద కమిటీ అయితే ఫైనల్ నివేదిక ఏది ఇస్తే దాన్ని ఈ బోర్డు అలాగే పిటిషనర్స్ ఇద్దరు కూడా ఆమోదం తెలపాలి. దీనికి ఫర్దర్గా ఎలాంటి మళ్ళీ పిటిషనర్ తరపు వారు కానీ బోర్డు తరపు వారు కానీ ఎలాంటి కేసులు వేయడానికి లేదని చెప్పేసి మన సుప్రీంకోర్టు అయితే క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఈ కమిటీ నివేదికకు అయితే 2 months టైం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది తెలంగాణలో మార్క్స్ యాడింగ్ సంబంధించినటువంటి కేసు. ఇన్ కేసు అక్కడ కమిటీ అనేది ఎక్కువ మార్క్స్ కానీ అంటే 4 కంటే ఎక్కువ మార్క్స్ యాడ్ కానీ చేస్తే కొంతమంది అభ్యర్థులకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో కొంతమందికి ఏఆర్కు ఏపీఎస్పీ ఇట్లా కొన్ని చేంజెస్ అయితే జరిగే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే మార్క్స్ యాడింగ్ కేసు అనేది తెలంగాణలో ప్రస్తుతానికి కూడా ఎంత ఇంపాక్ట్ చూపించింది అనేది అయితే అర్థమవుతుంది. ఈ సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సడన్గా రాకెట్ లాగా దూసుకెళ్తున్నటువంటి మన మార్క్స్ యాడింగ్ కేసు అయితే సడన్గా ఆగిపోవడం జరిగింది. సో ఎందువలన అంటే మన బోర్డు కూడా ప్రస్తుతం ఈ కేసు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. ఏ చిన్న తప్పు జరిగినా ఎంటైర్ నోటిఫికేషన్ ఇబ్బందులకు గురి అవుతుందనే విషయంతో మనకైతే ఈ కేసుకు సంబంధించి కొంత జాగ్రత్తలు అయితే పాటించడం జరుగుతుందన్నమాట. ఈ మార్క్స్ యాడింగ్ కేసు అనేది అభ్యర్థులకు పాజిటివ్గా వస్తే జరిగే పరిణామాలు ఏంటి అనే పాయింట్ అయితే డిస్కషన్ చేద్దాం. ఈ కేసు అభ్యర్థులకు పాజిటివ్గా వస్తే ఇన్ కేసు అట్లీస్ట్ 1 మార్క్ యాడ్ అయినా కానీ 20,000 మంది కొత్త అభ్యర్థులు అయితే రావడం జరుగుతుంది. ఈ అభ్యర్థులందరికీ కొంత టైం ఇచ్చి ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయాలి కాబట్టి సో ఈ నోటిఫికేషన్ అనేది ఇన్ కేసు మార్క్స్ యాడింగ్ కేసు అనేది అభ్యర్థులకు పాజిటివ్గా వస్తే మరింత లేట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ మార్క్స్ యాడింగ్ కేసు అనేది
తెలంగాణ మార్క్స్ యాడింగ్ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో జడ్జిమెంట్ తర్వాత మన ఏపీ నోటిఫికేషన్లో ఒక కీలకమైన కేసుగా కూడా మారిందనే విషయం అయితే అందరూ గ్రహించాలి. ఏది ఏమైనప్పటికీ మన కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది అన్ని కేసులు అయితే మన నోటిఫికేషన్ అయితే చుట్టుముట్టాయి. ఇది ఎంత త్వరగా ఈ కేసులన్నీ క్లియర్ అయ్యి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బాగుంటుందని అభ్యర్థులు అయితే 39,000 మంది అభ్యర్థులు అయితే వేచి ఉన్నారు. అలాగే ఈ మార్క్స్ యాడింగ్ కేసు ఏమవుతుంది అని చెప్పేసి అయితే మన రిమైనింగ్ అభ్యర్థులు కూడా దీనికోసం అయితే ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇన్ కేసు ఒక మార్కు కలిసినా కూడా తమ జీవితాల్లో నూతన ఉత్తేజం వస్తుందని చెప్పేసి అభ్యర్థులు అయితే ఎదురు చూడడం జరుగుతుందన్నమాట. అలాగే ఈ కేసుకు సంబంధించి నెక్స్ట్ హియరింగ్ వచ్చేసి మనకు రేపు సోమవారం అంటే ఏప్రిల్ 21వ తారీఖు అయితే మనకు నెక్స్ట్ హియరింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే మనకు మామూలుగా అయితే ఫైనల్ హియరింగ్, ఇప్పటి వరకు మనకు హోల్డ్ అయ్యింది కూడా ఫైనల్ హియరింగ్ మాత్రమే. సో ఆ రోజు మనకి హియరింగ్ జరిగే అవకాశం ఉందా లేదా, మనకు సీరియల్ నెంబర్ ఎంత వచ్చింది అనే విషయాన్ని కూడా ఇక్కడే మనం డిస్కషన్ చేద్దాం. మన బ్యాట్లకి ఈసారి కూడా మనకు సీరియల్ నెంబర్ అయితే 200+ రావడం జరిగింది. సో 200+ అంటే మనకు మళ్ళీ కూడా వాయిదా పడే అవకాశం ఉందన్నమాట. 100 లోపు వస్తే మనకి ఏదైనా ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట హియరింగ్ జరిగేదానికి. బట్ ఈసారి మనకు 200+ వచ్చింది కాబట్టి మళ్ళీ కూడా మనకు ఈ కేసు అనేది వాయిదా పడుతుంది. సో రేపు సోమవారం కూడా మనకు ఫైనల్ హియరింగ్ జరిగే అవకాశం అయితే లేదు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఉన్న సినారియోని బట్టి చూస్తే ఈ కేసు అనేది మనకు చాలా కీలకంగా మారే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ కేసుకు సంబంధించి ఫైనల్ హియరింగ్ అండ్ ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి కానిస్టేబుల్ మెయిన్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, అలాగే 1 లేదా 2 మార్కులు యాడ్ అయితే తమ జీవితాల్లో వెలుగు వస్తుందని చెప్పేసి మరికొంతమంది అభ్యర్థులు అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఫైనల్ జడ్జిమెంట్ అనేది మనకు కోర్టు ఇస్తుంది కాబట్టి అందరం కూడా కోర్టు తీర్పు కోసం వేచి ఉండక తప్పదు. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది. అలాగే మన ఛానల్లో వచ్చేసి మీ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజెంట్ కాంపిటీషన్ ఎంత ఉంది, ఫైనల్ ఎగ్జామ్ రేషియో ఎంత ఉంది, మేల్ కేటగిరీ ఫీమేల్ కేటగిరీలో ఎంతమంది క్వాలిఫై అయ్యారనే విషయాన్ని సంబంధించి ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి విషయాన్ని అయితే వీడియో చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో మీ జిల్లాకు సంబంధించినటువంటి వీడియోలు కూడా ఉంటే ఒకసారి అయితే చూడండి. అలాగే మన ఛానల్ తరపు నుంచి మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఈరోజు రేపు అయితే మనకు 9 నుంచి 11:30 వరకు అయితే ఎగ్జామ్ ఉంటుంది. మాక్ టెస్ట్ మామూలుగా ప్రాక్టీస్ టెస్ట్ ఉంది. ఫైనల్ టెస్ట్ వచ్చేసి మనకు అయితే సోమవారం ఉంటుంది 10 to 11. ఈ టైంలో ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారో టాప్ 70 మెంబర్స్కి అయితే మనం ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేయబడుతుంది అనమాట. ఓకే, ఇది మరి ఈరోజు మనం ఇచ్చినటువంటి అప్డేట్. ఈ కేసు గురించి మనం చెప్పినటువంటి ఒపీనియన్, మనం చెప్పినటువంటి కంటెంట్ మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, జై హింద్. మరో అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.